హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సునీత విలియమ్స్ ఐఎస్ఎస్కి సెకండ్ టైం ఒక పదవి బాధ్యతలు అనమాట. కమాండింగ్గా ఐఎస్ఎస్లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో కమాండింగ్గా ఈమె సెకండ్ టైం సునీత విలియమ్స్ గారు పదవి అనేది తీసుకోవడం జరిగింది. అంటే అది ఒక బాధ్యత అనమాట అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. అండ్ ఆల్రెడీ వాళ్ళు తిరిగి రాలేని సిచ్యువేషన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండబోతున్నారు. 2025 ఫిబ్రవరి టైంలో వాళ్ళు తిరిగి రాబోతున్నారు అనమాట సునీత విలియమ్స్ టీం. బట్ ఇప్పుడైతే అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకి ఒక పదవి అనేది ఒక వర్క్ అనేది కేటాయించడం జరిగింది కమాండర్గా అనమాట. అండ్ నాసా ఆస్ట్రోనాట్ అయినటువంటి సునీత విలియమ్స్ గారిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కమాండ్గా నియమించడం జరిగింది. అది కూడా సెకండ్ టైం అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆర్బిటాల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అందులో కమాండ్గా ఆమెని నియమించడం జరిగింది. అండ్ ఇప్పుడు వరకు అయితే రష్యాకి చెందినటువంటి కాస్మోనాట్ ఎవరైతే ఉన్నారో ఒలెగ్ కొనెకనోవ్ ఆయన తర్వాత ఈమె ఆ పదవి బాధ్యతలు అనేవి చేపట్టడం జరుగుతుంది అనమాట. విలియమ్స్ అండ్ కొనెకనోవ్ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా బోయింగ్కి చెందినటువంటి స్టార్ లైనర్ షటిల్ ఏదైతే ఉందో దానిలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రెసెంట్ అయితే విలియమ్స్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి బాధ్యతల్లో ల్యాబ్ పరంగా కమాండ్గా ఆమె పదవి బాధ్యతలు అనేవి అక్కడ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి టైంలో తిరిగి భూమికి చేరుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో లాంగెస్ట్ మిషన్ అనమాట. ఏ విధంగా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పరంగా అక్కడ ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్ని వీళ్ళిద్దరుగా రాశారనమాట. నియర్లీ 374 రోజులు ఉన్నారు. వీళ్ళ యొక్క పేర్లను తెలుసుకుందాం. అండ్ రష్యన్ కాస్మోనాట్ అయినటువంటి ఒలెగ్ కొనెకనోవ్ అండ్ దాంతోపాటు నికోలాయ్ చోబ్ వీళ్ళిద్దరూ కూడా రష్యాకి చెందినటువంటి కాస్మోనాట్స్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఒక కొత్త రికార్డాన్ని స్థాపించారు. ఏ విధంగా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నియర్లీ 374 రోజుల పాటు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఒక రికార్డ్ అనేది స్థాపించారు అనమాట. ప్రీవియస్లీ అయితే 370 రోజుల పాటు ఒక ఇద్దరు కాస్మోనాట్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే సెర్గీ ప్రొకోప్రోయ్ అండ్ డిమిట్రై పెటిలిన్ అనమాట. సో వీళ్ళిద్దరు తర్వాత ఇప్పుడైతే వాళ్ళ యొక్క రికార్డుని తిరగరాస్తూ ఒలెగ్ కొనెకనోవ్, నికోలాయ్ చూబ్ వీళ్ళిద్దరూ అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపినటువంటి వ్యక్తులుగా పేరు అనేది సంపాదించడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రికార్డులో ఫ్రాన్సిస్కో రూబియో కూడా ఉన్నారు. సో ఇంతకుముందు ఫస్ట్ ఉన్న రికార్డ్ ఏంటంటే సెర్గియా ప్రొపకోవ్ అండ్ డిమిట్రై పెటిలిన్. వీళ్ళతో పాటు నాసాకి చెందినటువంటి ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్కో రూబియో కూడా ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళ రికార్డ్ అనేది మారిపోయింది. ఒలెగ్ కొనెకనోవ్ అండ్ నికోలాయ్ చోబ్ వీళ్ళిద్దరు వచ్చారు. సో ఐఎస్ఎస్ యొక్క లాంచ్ డేట్ ఎప్పటి నుంచి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లాంచ్ అయ్యి వినియోగంలోకి వచ్చింది అంటే 20th నవంబర్ 1998 నుంచి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది వినియోగంలోకి ఉంది. వీళ్ళు టోటల్ ఎన్ని రోజులు అంతరిక్షంలో గడపడం జరిగిందంటే 374 రోజులు అనమాట. సో చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక రికార్డ్ అనేది రావడం జరిగింది. అన్ని చోట్ల మనం చూడొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు అంటే ఆంధ్ర తెలంగాణలో కాదు దేశాలకి తెలుసు ఈయన యొక్క ప్రతిభ అనేది. సో ఈయనకి వచ్చినటువంటి గిన్నీస్ రికార్డ్ ఏంటంటే ఎక్కువ డ్యాన్స్ పరంగా ఆయన ఎక్కువ స్టెప్లు వేశారు, ఎక్కువ సాంగ్స్లో పెర్ఫామ్ చేశారు కాబట్టి ఆయన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు పరంగా ఆయన గుర్తించడం జరిగింది. ఈ అవార్డు ప్రదానోత్సవం ఏదైతే ఉందో అది అమెరికన్ చేతుల మీదుగా ఇవ్వబడింది అనమాట. చాలా ప్రెస్టీజియస్, ఎందుకంటే ఒక సినిమా పరంగా వచ్చింది, అది కూడా ఎక్కువ సాంగ్స్కి పెర్ఫామ్ చేయడం ద్వారా మన చిరంజీవి గారిని గుర్తించారనమాట. నియర్లీ 537 సాంగ్స్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 24,000 డ్యాన్స్ మూవ్స్ అనేవి తీసుకొని వచ్చారనమాట ఆయన యొక్క సినిమాల్లో. అండ్ ఇంత రావడానికి ఆయన 46 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆయన కెరియర్ పరంగా ఇన్ని చేయగలిగారనమాట. అటువంటి అవార్డు ప్రదానోత్సవంలో అమెరికన్ గారి చేతుల మీదుగా ఈ యొక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది స్వీకరించడం జరిగింది. 1978లో ఆయన యొక్క సినిమాలకి రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన డ్యాన్స్ పరంగా ఆయన ప్రతిభ అనేది చూపించడం ద్వారానే ఆయనకి ఇంత మంచి రికార్డ్ అనేది సాధించగలిగారు. మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు పూణే ఎయిర్పోర్ట్కి ఒక కొత్త పేరు అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి
సాధు గురించి ఆ పేరు అనేది మార్చారనమాట. సో పూణే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక మీదట పేరు మార్పు అంశం అనేది మనం చూడొచ్చు. అండ్ పూణే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని పేరు ఏ విధంగా మార్చారంటే జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ గా దాని పేరు అనేది మార్చడం జరిగింది. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఈ పేరు మార్పు అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని అప్రూవల్ అనేది చేయడం జరిగింది. అండ్ క్యాబినెట్ మీటింగ్ యొక్క అప్రూవల్లో కూడా దీని యొక్క పేరు మార్పు అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఓకే కూడా చేయడం జరిగింది అనమాట. ఇలా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే సంత్ తుకారాం గారు భగవత్ ధర్మాన్ని ఆయన ఎక్కువగా ప్రవచించడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏంటంటే అక్కడ లోకల్ విలేజెస్ ని బెటర్ గా మార్చడంలో, వాళ్ళ జీవితాలను మార్చడంలో, ఎస్పెషల్లీ వార్కారీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువగా బెటర్ గా మార్చడం, వాళ్ళకి సహాయం చేయడం అనేది సంత్ తుకారాం గారు ఎక్కువగా చేశారనమాట. ఆయన యొక్క సేవల్ని గుర్తించి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ గా పూణే ఎయిర్పోర్ట్ యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. అండ్ ఈయన పుట్టింది ఎక్కడంటే లోహగావన్ అనమాట. లోహగావన్ అది ఈ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉండేటువంటి ఒక విలేజే. అందుకోసమే ఆయన యొక్క పేరు అనేది ఈ పూణే ఎయిర్పోర్ట్ కి పెట్టడం జరిగింది. కాజీరంగా. సో కాజీరంగా ఏదైతే ఉందో అస్సాం అన్నమాట. అక్కడ రైనోస్ యొక్క పోచింగ్ అనేది డ్రాప్ అయినట్టుగా, అంటే వాటి కాజీరంగాలో రైనోస్ పోచింగ్ అనేది 2016తో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయినట్లుగా భావిస్తున్నారు. సో కాజీరంగా పరంగా న్యూస్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో అక్కడ ఏవైతే ఖడ్గమృగాలు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటామో వాటి సంఖ్యని తగ్గించడానికి ఎక్కువ సంఖ్య అనేది నష్టపోతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల కాలం నుంచి. ఎందుకంటే అక్కడ వాటిని వేటాడడం జరుగుతుంటుంది. ఎందుకోసం అంటే వాటికి ఉండేటువంటి కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాటిని వేటాడి చంపేసి ఆ కొమ్ములు తీసుకుంటూ ఉంటారనమాట. బట్ రీసెంట్ కాలంలో అయితే వాటి యొక్క వేటాడడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. 86% వరకు కూడా వాటిని వేటాడడం అనేది తగ్గిపోయింది 2016 నుంచి కనుక పోల్చుకుంటూ వస్తే అని చెప్పి ఒక న్యూస్ అనేది తెలిసిందనమాట. అండ్ దీని గురించి ఏంటంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది అస్సాంలో అనమాట. అక్కడ రైనో పోచింగ్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. బట్ రీసెంట్ టైంలో అయితే అక్కడ ఈ రైనోస్ ఏవైతే ఉన్నాయో, ఖడ్గమృగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేటాడడం అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. సో వీటన్నిటి ఎందుకోసం అంటే వరల్డ్ రైనో డే పరంగా అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు ఈ గణాంకాలు అనేవి తెలియజేశారనమాట. సో 2000 టైం నుంచి 2021 ఈ టైంకి ఎలా ఉందంటే పరిస్థితి, నియర్లీ 190 రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి వేటగాళ్ళ చేతికి చిక్కి వాటి ప్రాణాలు కోల్పోయాయి అనమాట. బట్ వాటిని ఏవైతే సంరక్షించడానికి చర్యలు తీసుకున్నారో వాటి ఫలితంగా వాటి యొక్క సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ వాటిని ఎందుకు చంపుతూ ఉంటారంటే వాటికి ఉన్నటువంటి కొమ్ములు ఏవైతే ఉన్నాయో హార్న్స్, వాటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి భావించి, అంటే వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికోసం ఎక్కువగా చంపేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ ఖడ్గం యొక్క దాన్ని షైనింగ్ గా చేసుకొని ఒక కళాఖండంగా ఇండ్లలో పెట్టుకోవడానికి ఎక్కువ మంది ధనవంతులు ఆసక్తి చూపుతుంటారు అనమాట. అందుకోసమే వీటిని ఎక్కువగా చంపివేయడం జరుగుతుంటుంది. బట్ వాటి చంపడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తున్నామని హిమంత బిశ్వ శర్మ గారు తెలియజేశారు. సో ఏడిబి ఈజ్ నథింగ్ బట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పరంగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే నియర్లీ 530 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇది మొత్తం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ అంటే త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది అనమాట. అక్కడ ఉన్నటువంటి 12 ప్లేసెస్ అంటే 12 ఊర్లు ఏవైతే ఉన్నాయో, సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తాగునీటి వసతిని కల్పించడం కోసం 530 కోట్ల రూపాయలు అనేవి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు త్రిపుర కోసం కేటాయించడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే నియర్లీ 4 లక్షల మంది నివాసితులకి వీటి ద్వారా లబ్ధి అనేది చేకూరబోతుంది. అండ్ త్రిపుర సీఎంగా ఉన్నటువంటి సాహా గారు అయితే ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని స్టార్ట్ చేశారనమాట, ముఖ్యమంత్రి నగర్ ఉన్నయాన్ ప్రకల్ప్. సో ఇది ఏంటంటే ఓన్లీ వాటర్ అనే కాదు, మిగిలిన అన్ని విషయాల గురించి కూడా సంబంధించి ముఖ్యమంత్రి నగర్ ఉన్నయాన్ ప్రకల్ప్. సో ఇదేంటంటే చీఫ్ మినిస్టర్స్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద అక్కడ నీటి వసతిని ఏర్పాటు చేయడం, తగినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, రోడ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఉంది. అందులో భాగంగానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు నిధులు అనేవి కేటాయించారు. అండ్ దీని ద్వారా ఏంటంటే
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ద్వారా అక్కడ ఉన్నటువంటి చాలా వరకు 75 కుటుంబాల వరకు కూడా 3 సంవత్సరాల కాల పరిధిలోనే వాళ్ళందరికీ కూడా మంచినీటి వసతి అనేది లభించబోతుంది. వాళ్ళ యొక్క నీటి కష్టాలన్నీ కూడా ఒక 3 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా తీరబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.